శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది నిన్న తమ్ముడు సినిమా ఈవెంట్లో వచ్చేసి దిల్రాజు గారు మాట్లాడిన విషయం ఏంటంటే, సినిమాకి సంబంధించిన ట్రైలర్ కాదే లాంచ్ అయినప్పుడు ఒకటేసారి లాక్స్లలో ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి వ్యూస్. సో అవన్నీ పెయిడ్ వ్యూస్ కొన్ని ఉంటున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. సో అంటే నిజంగానైనా అవన్నీ ఫేక్ వ్యూస్ అయినా లేకపోతే ఏంటి, కొంటున్నారా, పర్చేజ్ చేస్తున్నారా? అది ఉంది. కానీ ఇప్పుడు ఆయన సినిమా వెళ్ళలేదనుకో. ఓకే. సో మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, నా సినిమా బీభత్సంగా వెళ్ళింది అనుకో, నాది ఒరిజినల్, అది ఫేక్ న్యూస్ కాదు. ఇంకోటి సినిమా వెళ్ళింది అనుకో, నేను అది తట్టుకోలేను కనుక అది ఫేక్ న్యూస్ అంటాను. ఇప్పుడు నాది వెళ్ళలేదు అనుకో, నాది వెళ్ళలేదంటే నాది ఒరిజినల్ అయ్యాది, అందుకని ఎంత వెళ్ళింది. వాళ్ళు ఎంత ఫేక్, గేమ్ లేకుండానే డబ్బులు చెప్తారు అని ఇది ఇండస్ట్రీలో మామూలు. ఇప్పుడు ఆయన అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేదు కనుక మిగతా వాళ్ళది ఫేకు, నాది ఒరిజినల్ చెప్పుకునే తాపత్రయం తప్పితే అదేం లేదు. ఫేక్ అందరూ వాడు చేసుకునేదే, ఆయన ఒకటే ఎవడుగా అందరూ దాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకుంటుంది. ప్రమోషన్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాని కోటి విద్యలు కూటి కొరకే అని, ఒక్కొక్క సినిమాని బతికించుకోవటానికి ప్రమోట్ చేసుకుంటానికి రకరకాల కోణాలు చూస్తారు. అది తప్పు కాదు, దాన్ని మనం విమర్శించక్కర్లేదు. ఎవరైనా ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు కోట్లు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు, 10 కోట్లు అవ్వచ్చు, ఏదైనా డబ్బే కష్టపడి తీసిన సినిమా. ప్లస్ డబ్బుతో పాటు కష్టపడి తీసిన ఒక సినిమా ఆ తృప్తి బాగుంది అనిపించుకోవాలని తపన, బాగుందనేది లేదా బాగలేదు అన్నారు అనుకో ఆడియన్స్, ఇన్నాళ్ళ కష్టం, 6 నెలల కష్టం వృధా అయిపోతుంది కదా ఎవరికైనా నిరుత్సాహం. సో అది బాగుంది అనాలి, బాగుంది అనాలి. ఆ బాగుంది అనటానికి ప్రజలను మనం ఏమేం చేయాలి, ఇది తాపత్రయం. అది ప్రతి నిర్మాత పడే తాపత్రయమే, పెద్ద చిన్న కాదు, ఎవరైనా పడే తాపత్రయమే. అది తప్పు లేదు. దాన్ని ఏదో మనం ఒడ్డు మీద ఉన్నాం కనుక విమర్శించడం కథ దిల్రాజు గారు అది మాట తప్పు కాదు, తప్పు. ఎందుకంటే ఆయన ఒడ్డు మీద ఉన్నాడు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద ఫ్యాన్స్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరూ ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే, మరి అంటే అవన్నీ ఫేక్ అని చెప్పేసి అంటున్నాడా ఏందని చెప్పేసి అంటా ఉంటారు. అదే అన్న, అది తప్పు ఆయన అంటాం. ఎందుకంటే అందరూ వాళ్ళ సినిమాని, మీ సినిమాకి మీరు ఇష్టం వచ్చేట్టు చెప్పొచ్చే, నీ చెప్పుకోవచ్చు. ఇంకోటి చెప్పింది మాత్రం ఫేక్ అని. ఎందుకని వాడు బతికేది, వాడేదో వాడి సినిమాని వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇంకో దాని గురించి మనం ఇదే చెప్పేది, మనమే మన ఇళ్ళ మీద రాళ్ళు వేసుకుంటాం, మనమే మనల్ని మనం కిందపరుచుకుని మాట్లాడటం. రేపు ఎవడో ఈ మీడియాకి దొరికిందే సాకు, రేపు ఏదైనా వచ్చిందిగా ఇది ఫేకు, దిల్రాజు గారు అన్నాడు చెప్పాడు ఇది ఫేక్ అన్నాడు. సో ఆల్ దిస్ నాన్ సెన్స్. మా సినిమా వాళ్ళకి మా దగ్గర బుద్ధి జ్ఞానం లేదు మాకు. ఎప్పుడు మా ఇళ్ల మీద మేమే రాళ్ళు వేసుకుంటామో తెలియదు. మా ఇళ్ల మీద మేమే రాళ్ళు వేసుకుంటాం, మా గోతులు మేమే తవ్వుకుంటాం, మళ్ళీ తర్వాత మాట్లాడతాం. ఇదే దౌర్భాగ్యం మా ఇండస్ట్రీలో జరుగుతుంది. అదే దిల్రాజు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్, ఎందుకు ఇంకోళ్ళ దాని గురించి ఫేక్ అని ఎందుకు మాట్లాడలేదు? వేరే దానికి సినిమా వాళ్ళు సినిమా బతికించుకోవడానికి రకరకాల మార్గాలు, రకరకాల ప్రజల్లో ఆ సినిమాని గురించి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఎవడో చేసుకున్నాడు. నువ్వు పద్ధతిలో చేసుకున్నా ఎవడో ఏదో చేసుకున్నాడు, దానికి నీకెందుకు బాధ? సార్ నిజంగా ఆయన అన్నట్టు నిజంగానే పర్చేజ్ చేస్తారా సార్? అంటే ఇన్ని వ్యూస్ కావాలి, ఈ విధంగా చేస్తే చేసుకుంటారమ్మా, చేసుకుంటారు. ఒక మన ఇండస్ట్రీ కాదు, హిందీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ చేసుకుంటారు. తప్పేంటి అంట, తప్పేంటి? నా సినిమాని బతికించుకుంటాను నేను చేసి తప్పేంటి? తప్పేంటి? దీంట్లో ఏదో ఫ్రాడ్, ఎవరైనా మోసం చేస్తున్నావా? కాదుగా. నేను వచ్చిందని అంటే అన్ని వ్యూస్ చూసి ఆడియన్స్ వెళ్తారు కదా సార్. అదే నాకు కావాలి. నాకు కావాల్సింది నచ్చబుద్ధి లేదో థియేటర్కి వస్తే కదా, వాడు థియేటర్కి రావాలి కదా. ముందు థియేటర్ రప్పించుకునే భాగం నా పోరాటం. అది నచ్చకపోతే దానికి చేస్తుంది కాదమ్మా. థియేటర్ నచ్చకపోతే ప్రభుత్వాన్ని ఓట్లేసి ఎన్నుకున్నాం, ప్రభుత్వం నచ్చలేదు, ఏం చేస్తాం? 5 ఏళ్ళు భరిస్తలా? అలాగే అంతే. దింపేసే అవకాశం ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాల ప్రభుత్వం, అక్కడ కోట ప్రభుత్వం అన్ని అబద్ధాల ప్రభుత్వం, ఫేకు. వాళ్ళని దింపేయగలమా? లేవు కదా. మరి ఆశతో గెలిపించాం ఇప్పుడు మా అడిగితే ఏమో ప్రయోజనం లేదు. అట్లాగే మేము మా సినిమాకి ఆడియన్స్ రావాలి, వాళ్ళ రేట్లు బీభత్సం ఉన్నాయి, ఆడియన్స్ రావాలి. రప్పించడానికి రకరకాల మార్గాలు చేసుకుంటాం. వాడు వస్తాడు, వచ్చేవాడు 10 మందిలో 5గురికి బాగా నచ్చినా నాకు సంతోషం. రేపు 10 మందికి నచ్చిందంటే ఇంకా సంతోషం. సో నా ప్రయత్నం అది, నా సినిమాని నేను ముందుకు తీసుకెళ్ళడానికి. దాంట్లో దాని తప్పే ఉంది.